నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీట్ రీ ఎగ్జామ్ తేదీని ప్రకటించిన ఎన్టీఏ. జూన్ 21న పరీక్ష పేపర్ లీకేజ్ పై కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు. వాహనదారులకు షాక్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. ఏపీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన. పుట్టపర్తిలో ఏరోస్పేస్, డిఫెన్స్ ప్రాజెక్టుల శంకుస్థాపన. ఏపీలో మరో హామీని నిలబెట్టుకోనున్న కూటమి సర్కార్. 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నేడు నోటిఫికేషన్ ఇచ్చేందుకు పోస్టుల భర్తీకి అనుమతి తెలిపింది. 1523 పోస్టుల్లో బ్యాక్లాగ్ పోస్టులు 279, రెగ్యులర్ పోస్టులు 1244 ఉన్నాయి. సహాయ ఆచార్యులు పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి రాతి పరీక్ష ఉండదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ప్రత్యక్ష నియామక ప్రక్రియను సాంకేతికతో పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న 1523 అధ్యాపక పోస్టుల్లో అత్యధికంగా ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయంలో 311 బోధనా పోస్టులు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246, శ్రీ వెంకటేశ్వరలో 125, శ్రీకృష్ణదేవరాయలో 103 పోస్టులు చొప్పున ఉన్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులకు వెయిటేజ్ ఇస్తూ ప్రత్యేకంగా మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను గుర్తించి విశ్వవిద్యాలయాలు ప్రభుత్వానికి జాబితా అందించాల్సి ఉంటుంది. ఏడాదికి 0.5% చొప్పున గరిష్టంగా 10 ఏళ్ల సర్వీసును పరిగణలోకి తీసుకొని వెయిటేజ్ ఇస్తారు. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్వ్యూలోనూ వెయిటేజ్ ఉంటుంది. ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. రాత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30%, బీసీలకు 35%, ఇతరులకు 40% కనీస మార్కులుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు అన్ని కేడర్లకు ఒకే విధానంలో షార్ట్ లిస్టింగ్ ఉండేది. తాజా సవరణ ప్రకారం ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మాత్రమే అవసరమైతే ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక పోస్టుకు 1200 మంది కంటే ఎక్కువ అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పుడు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. 12 మంది కంటే తక్కువ ఉంటే నేరుగా స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హులైన అభ్యర్థులను నేరుగా స్క్రీనింగ్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నియామక ప్రక్రియకు ఉన్నత విద్యా కమిషన్ను సమన్వయ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఏపీపీఎస్సీతో సమన్వయం, కామన్ పోర్టల్ నిర్వహణ తదితర బాధ్యతలు ఆయన పరిధిలో ఉంటాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రత్యక్ష పాత్ర ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాల్లో మల్టీ యూనివర్సిటీ చాయిస్ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక అభ్యర్థి 2 అంతకంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో ఇంటర్వ్యూకు ఎంపికైతే అతను ప్రాధాన్యత క్రమాన్ని 5 రోజుల్లో పోర్టల్ ద్వారా చెప్పాలని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థి సమయానికి ప్రాధాన్యత క్రమాన్ని ఇవ్వకపోతే స్క్రీనింగ్లో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. యూనివర్సిటీలు పరిపాలనా కారణాలతో ఇంటర్వ్యూ తేదీలను మార్చుకునే అవకాశం ఉంటుంది. కనీసం 5 రోజుల ముందే అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలి. అభ్యర్థుల నుంచి ఇంటర్వ్యూ తేదీ మార్పు అభ్యర్థులు స్వీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది.
ప్రశ్నాపత్రం లీకేజ్ అవకతవకల ఆరోపణలో రద్దయిన ఈ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21న ఆదివారం దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. విద్యార్థులు అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని చెప్పుకొచ్చింది. నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మే 3న నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పలు చోట్ల నిరసనలు వ్యక్తమవగా కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పరీక్షా సంస్థలపై ఒత్తిడి పెరిగింది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం రీ ఎగ్జామ్ తేదీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం ఎన్టీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారుల ప్రకారం రీ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రశ్నాపత్రాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తరచుగా పరిశీలించాలని, అడ్మిట్ కార్డు విడుదల తేదీ, పరీక్షా సమయం వంటి వివరాలను ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచించారు. परीक्षा हुई, अनेक राज्यों ने अपने राज्य के विद्यार्थियों को परिवहन की व्यवस्था किया था। अनेक राज्यों ने किया था, अनेक राज्य नहीं किए थे, अनेक राज्य किए थे। हम भारत सरकार की ओर से हम बात करेंगे और मैं भी खुद बात करूंगा माननीय मुख्यमंत्रियों से। इस बार नीट की परीक्षा के समय में विद्यार्थियों को आवागमन में और कितना कम बोझिला करना पड़े उसकी दायित्व हम लेंगे। और उस समय में जून में देश की बहुत सारे राज्यों में थोड़ा मौसम का भी परिवर्तन हो चुका होगा, बारिश भी आ चुका होगा। इसको भी एनटीए फैक्टर इन कर रहा है अपने योजना में। इसको कैसे हम लोग क्या ऑल्टरनेटिव व्यवस्था किया जाए, मैंने परीक्षा तो होगा लेकिन मौसम खराब रहने से क्या करना है उसका भी हम पहले से इन एडवांस प्लानिंग हम कर रहे हैं। मित्रों, मैं फिर आपको आश्वस्त करता हूँ, विशेष करके विद्यार्थियों को मैं फिर एक बार अपील करना चाहता हूँ, कोई भी अफवाह में ना जाए। कोई भी, आखिर ये सामाजिक चुनौती है। राधाकृष्ण कमेटी को पूरा पालन करने के उपरांत भी उस कमांड चेन में कहीं ना कहीं ब्रीच हुई है, इसको हम स्वीकार करते हैं। पिछले बार भी जब परीक्षा हुई, अनेक राज्यों ने अपने राज्य के विद्यार्थियों को परिवहन की व्यवस्था దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రశ్నాపత్రం లీకేజీ అవకతవకల ఆరోపణలతో రద్దయిన ఈ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21న ఆదివారం దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహించినట్లు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. విద్యార్థులు అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని చెప్పుకొచ్చింది. నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మే 3న నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల నిరసనలు వ్యక్తమవగా కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పరీక్షా సంస్థలపై ఒత్తిడి పెరిగింది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు సమాచారం.
సుదీర్ఘ చర్చల అనంతరం రీ ఎగ్జామ్ తేదీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం ఎన్టీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారుల ప్రకారం రీ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పరీక్షా నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రశ్నాపత్రాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తరచుగా పరిశీలించాలని, అడ్మిట్ కార్డు విడుదల తేదీ, పరీక్షా సమయం వంటి వివరాలను ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై సగటున ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లీటర్కు ₹3 పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు ₹2 చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. కాగా ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సిఎన్జి వాహనదారులకు కూడా గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. కిలో సిఎన్జి ₹2 చొప్పున పెంచాయి. ఇక ఏపీలో పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లైవ్లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవకాశం మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మోదీ గారి తాలూకు ఆశీస్సులతో, ప్రజల తాలూకు ఆశీస్సులతో, అలాగే నాన్నగారు ఎర్రన్నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు అత్యంత చిన్న వయసులో ఒక క్యాబినెట్ మినిస్టర్గా తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు గడ్డ నుంచి ఈరోజు క్యాబినెట్లో ఒక అవకాశం నాకు కలిగిందనంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యువతకి ఏ రకంగా ప్రోత్సహిస్తారనడానికి మొట్టమొదట పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి యొక్క మినిస్ట్రీ ద్వారా మన రాష్ట్రానికి ఎన్నో విధాలుగా ముందుకు నడిపించాలని మా వంతు కూడా కృషి చేస్తున్నాం. ఎయిర్పోర్ట్లు అదనంగా నిర్మించాలని, కనెక్టివిటీని ప్రోత్సహించాలని ఈరోజు మనకున్న ప్రధానమైన 3 ఎయిర్పోర్ట్లు వైజాగ్, అలాగే విజయవాడ, అలాగే తిరుపతి, ఈ 3 కేంద్రాల నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్టార్ట్ చేయాలని ఎంతో కాలం నుంచి కృషి చేస్తూ విశాఖపట్నం నుంచి అబుదాబికి ఫ్లైట్ స్టార్ట్ చేశాం. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ, సింగపూర్ స్టార్ట్ చేయాలనంటే 100 రోజుల్లో విజయవాడ నుంచి సింగపూర్ కూడా ఫ్లైట్ వేశాం. రాయలసీమ తిరుపతి కేంద్రంగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావాలని అతి త్వరలోనే తిరుపతి నుంచి కువైట్కి కూడా ఫ్లైట్ వేసి రాయలసీమ కూడా ప్రపంచ పటంలో పెడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదనంగా కనెక్టివిటీ కూడా ఇస్తాం. 2023 నుంచి 24 సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 52 మంది ప్రయాణికులు ఉండేవారు. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25లో
ఆ 52 కాస్త 59 లక్షల మంది ప్రయాణికులకి తయారు చేశాం. మళ్ళీ ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో 59 నుంచి 62.3 లక్షల మందికి ప్రయాణికులను మన రాష్ట్రంలో మనం తయారు చేసుకున్నాం. అంటే అంచెలంచెలుగా ఎయిర్ ట్రావెలర్స్ కూడా మన రాష్ట్రంలో పెరుగుతున్నారు. మళ్ళీ భవిష్యత్తులో మరింత పెరగడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. రాయలసీమకి ప్రత్యేకంగా ఒక వెనుకబడినటువంటి ప్రాంతంగా ఎంతో కాలం నుంచి ఇక్కడ ముద్ర వేశారు, మా ఉత్తరాంధ్రకు కూడా అలాగే ముద్ర వేశారు. కానీ ఈరోజు పెద్ద పెద్ద నగరాలు మనల్ని చూసి అసూయ పడుతున్నాయి. ఎక్కడ గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ శాన్ ఫ్రాన్సిస్కో వదిలి విశాఖపట్నం నది ఒడ్డున, మన బీచ్ ఒడ్డున అక్కడ పెడుతున్నారనంటే మా ఉత్తరాంధ్రకి ఎలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తున్నారనడానికి అదొక ఉదాహరణ. ఈరోజు ఎన్నో ప్రాజెక్ట్స్ మన రాయలసీమలో కూడా చేశాం. అంటే కంబైన్డ్ డెవలప్మెంట్ ఎంటైర్ స్టేట్లో, అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ కుప్పం వరకు ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా, ఏ జిల్లాని, ఏ వర్గాన్ని, ఏ విలేజ్ని కూడా విడిచిపెట్టకుండా సమగ్ర అభివృద్ధి, దేశంలో వికసిత్ భారత్, అలాగే మన దగ్గర స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మరొకసారి సందర్భంగా కోరుకుంటూ, आदरणीय रक्षा मंत्री राजनाथ सिंह जी को फिर से मैं प्रणाम करता हूं. आपके आशीर्वाद से इतना बड़ा प्रोजेक्ट हमारे यहाँ पे आया है और हमारे तरफ से खास करके मिनिस्ट्री ऑफ सिविल एविएशन जो हम मानते हैं, मैं अपने मिनिस्ट्री में भी बोलता हूं कि हम छोटे भाई हैं मिनिस्ट्री ऑफ डिफेंस के लिए. डिफेंस में कोई भी एडवांसमेंट होता है तो उसका सीधा लाभ सिविल एविएशन को मिलता है. तो इसलिए आज इतना बड़ा फाइटर जेट का प्रोजेक्ट, हमें जरूर विश्वास है इसका कहीं ना कहीं एक लाभ तो हमारे सिविल एविएशन को भी होगा. और खास करके ये हमारे आंध्र प्रदेश में, हमारे रायलसीमा हुआ, इसके लिए बहुत बहुत आभारी हैं आपके और केंद्र सरकार के. वैसे मैं मंत्री तो भारत सरकार का हूं, बट यहाँ पे लोकल बॉय हूं, तो यहाँ पे मेरे को ये स्टेट का भी रिप्रेजेंट करना है. तो ये लोगों के तरफ से केंद्र सरकार से फिर से धन्यवाद देते हुए खास నల్గొండలోని ఎఫ్సిఐ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాం స్టోర్ రూంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో పలు ఫైళ్లు, రికార్డులు దగ్ధమైనట్లు సమాచారం. మీరు లోపలే ఉన్నారా? ఎందుకు? ఏమైంది అసలు? నల్గొండలోని ఎఫ్సిఐ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాం స్టోర్ రూంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో పలు ఫైళ్లు, రికార్డులు దగ్ధమైనట్లు సమాచారం. నల్గొండలోని ఎఫ్సిఐ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాం స్టోర్ రూంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో పలు ఫైళ్లు, రికార్డులు దగ్ధమైనట్లు సమాచారం. నల్గొండలోని ఎఫ్సిఐ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాం స్టోర్ రూంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో పలు ఫైళ్లు, రికార్డులు దగ్ధమైనట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కనే నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా తెల్లవారుజామున జిల్లాలోని ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద బస్సు నుంచి పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. బస్సు ఇంజిన్ నుంచి వస్తున్న పొగలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే బస్సును నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపేశాడు. దీంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది.
కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా తెల్లవారుజామున జిల్లాలోని ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద బస్సు నుంచి పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. బస్సు ఇంజిన్ నుంచి వస్తున్న పొగలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే బస్సును నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపేశాడు. దీంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. విశాఖలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ దుండగుడు వచ్చి ఆమె కాళ్లను కట్టేసి గొంతు నులిమి చంపేశాడు. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు లాక్కొని మృతదేహాన్ని మంచం కింద పడేసి పరారయ్యాడు. అక్కయ్యపాలెం సమీప శ్రీనివాస్ నగర్లోని ఓ భవనంలో పార్వతి ఆమె భర్త చంద్రశేఖర్ నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ స్థానికంగా పాన్ షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం దుకాణానికి వెళ్లారు. సాయంత్రం భార్యకు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడారు. రాత్రి 7:30 గంటలకు ఇంటికొచ్చి చూసేసరికి గదిలో సామాగ్రి చెల్లాచెదురుగా పడున్నాయి. భార్య కోసం వెతకాక మంచం కింద విగతజీవిగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్రైమ్ డీసీపీ, ఈస్ట్ ఏసీపీ, క్రైమ్ ఏసీపీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కాళ్లను చీరతో కట్టేసిన తీరును, గొంతుపై కమిలిపోయిన మచ్చలు, చేతిపై ఉన్న ఘాట్లను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె వద్ద ఉన్న బీరువా తాళాన్ని లాక్కునేటప్పుడు పెనుగులాట జరుగుంటుందని, ఆ సమయంలో హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్వతి ఒంటిపై ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు దొరకకుండా కారం చల్లి ఉంది. ఘటనా స్థలిలో పోలీసులకు ఓ సెల్ ఫోన్ దొరికింది. అందులోని ఆధారాలతో నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అది మాకు సుమారు 8 ప్రాంతంలో వచ్చింది మేడం. జరిగింది అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నట్లు దుండగల దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరు అయితే అతను 3:30కి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో ఇద్దరికి కాల్ చేసింది. 5:15 కూడా తోడుకోవడానికి కాల్ చేసింది కదా. సో అంతవరకు ఆవిడ ఎలా ఇతను చూసరికి కింద పడి ఉంది. రెస్టారెంట్స్ అక్కడ స్టైల్ మార్క్స్ ఉన్నాయి. ఇంటి మీద బంగారు వస్తువులు అవి లేవు. కాబట్టి ఎవరైనా సాధారణ వ్యక్తులు వచ్చి కారం పొడడానికి జల్లు చనిపోయింది. బంగారు అంటే వస్తువులు మటఫర్ గేమ్ కింద భావిస్తున్నాయి. శ్రీకర్ లోపల ఏమైనా వస్తువులు అన్ని చాలా చదరై ఉన్నాయండి. ఏ వస్తువులు పోయింది అలా వెరిఫై చేసి చెప్తాను. వాళ్ళ బంధువులుగా వస్తున్నారు. ఎంతమంది గాయాలని కానీ లేకపోతే ఏ విధంగా కొద్ది స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. సార్ ఎంతమంది వచ్చినట్లు ఆనవాళ్ళకి కనిపిస్తుంది? ఇంకా మనకి తెలియదండి. ఒక ఇద్దరు వచ్చినప్పుడు ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తాం. అది కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులు గుర్తుతాడు, 4 గుర్తుతాడు, చెవులు అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అన్నీ ఇంట్లో చూసాక చెప్పిస్తారు. బ్యాంగిల్స్ కూడా పోయింది. అంటే మెడ మీద ఏమైనా వచ్చింది సార్? మెడ మీద చిన్న స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళారు అని చెప్పేసి ఎవరు చెప్పలేదండి. తెలియదు. అది మాకు సుమారు 8 ప్రాంతంలో వచ్చింది మేడం. విశాఖపట్నంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పెళ్లి దండలతోనే నవవధువు మృతి చెందగా నవవరుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన దంపతులు జీవితంలో విషాదం నెలకొనడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి కార్యక్రమం అనంతరం నవదంపతులు వాడచీపురుపల్లికి కారులో ప్రయాణిస్తుండగా విశాఖలోని శనివాడ జంక్షన్ దగ్గర మృత్యువు వెంటాడింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న నవవధువు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మెడలో ఇంకా పెళ్లి దండలు ఉండగానే మృతి చెందటం స్థానికులను కలిచివేసింది. ఇక ఈ ప్రమాదంలో వరుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆనందంగా సాగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. చెప్పిన దాని ప్రకారం
రాత్రే వీళ్ళిద్దరికి నరసింహరావు మరియు రామేశ్వరికి వాళ్ళు రాత్రి పెళ్లి చేసుకొని ఈరోజు అత్యంతలో అడుగుపెట్టడానికి కోసం అదనపూడి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యం వచ్చేసరికి రెప్పాలు పడిపోవటం అంటే నిద్ర వలన వెంటనే పక్కనున్న పోవడంతో వధువు చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇంజరీస్ అయ్యే విషయం మీద లాండర్ వాళ్ళు కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళ పేర్లు సార్? నరసింహరావు, రామేశ్వర్, 35 సంవత్సరాలు, 32 సంవత్సరాలు. మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా జైహో చిత్రంలోని ఓ నాన్న నువ్వంటే పాటను విడుదల చేశారు. నేటి యువతకు సామాజిక సందేశాన్ని అందిస్తూ మానవత, నైతిక విలువలను ప్రతిబింబించేలా తెరకెక్కుతున్న జైహో చిత్రంలోని ఓ నాన్న నువ్వంటే అనే భావోద్వేగ గీతాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నేతాజీ కొడియార్ ఆధ్వర్యంలో చిత్ర బృందం మంత్రిని ఆయన ఛాంబర్లో కలిసి సినిమా విశేషాలను వివరించారు. సోషల్ మీడియా ప్రభావం, ఫోన్ అడిక్షన్, డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని యువతకు సందేశమిచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా జైహో చిత్రంలోని ఓ నాన్న నువ్వంటే పాటను విడుదల చేశారు. నేటి యువతకు సామాజిక సందేశాన్ని అందిస్తూ మానవత, నైతిక విలువలను ప్రతిబింబించేలా తెరకెక్కుతున్న జైహో చిత్రంలోని ఓ నాన్న నువ్వంటే అనే భావోద్వేగ గీతాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నేతాజీ కొడియార్ ఆధ్వర్యంలో చిత్ర బృందం మంత్రిని ఆయన ఛాంబర్లో కలిసి సినిమా విశేషాలను వివరించారు. సోషల్ మీడియా ప్రభావం, ఫోన్ అడిక్షన్, డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని యువతకు సందేశమిచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బ్లాస్ట్ అయింది. గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది. శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు ఒక పక్షానుండగా నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి మరో వర్గంగా ఎవరికి వారు విమర్శలు చేసుకున్నారు. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్ వివాదం పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న సవాళ్లు, థియేటర్ల యాజమాన్యాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్లోని అగ్ర నిర్మాతలు, ప్రముఖ ఎగ్జిబిటర్లు తమ గళాన్ని వినిపించారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సుప్రియా ఎర్లగడ్డ, శ్రవంతి రవికిషోర్, సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి, చెర్రీ, యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు. సినీ ఎగ్జిబిటర్ల తరపున ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత సునీల్ నారంగ్, విజయేందర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు హాజరై థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఓటీటీ ప్రభావం, టికెట్ ధరలు, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు సమాచారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బ్లాస్ట్ అయింది. గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది. శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు ఒక పక్షాన ఉండగా నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి మరో వర్గంగా ఎవరికి వారు విమర్శలు చేసుకుంటున్నారు.
నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్ వివాదంతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న సవాళ్లు, థియేటర్ల యాజమాన్యాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్లోని అగ్ర నిర్మాతలు, ప్రముఖ ఎగ్జిబిటర్లు తమ గళాన్ని వినిపించారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సుప్రియా ఎర్లగడ్డ, శ్రవంతి రవికిషోర్, సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి, చెర్రీ, యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు. సినీ ఎగ్జిబిటర్ల తరపున ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సునీల్ నారంగ్, విజయేందర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు హాజరై థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఓటీటీ ప్రభావం, టికెట్ ధరలు, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు సమాచారం. పుట్టపర్తిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మీకు హామీ ఇస్తున్నా. జీడిపల్లి, గండికోట, చెర్లోపల్లి, గొల్లపల్లి ఉపయోగంలో ఇచ్చాం. ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా మారుతుందంటే, ఒక గొల్లపల్లి వల్ల కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క భైరవాని తిప్ప, పేరూరు ప్రాజెక్టులు త్వరలోనే కృష్ణా జలాలు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో సీమ గడ్డకు జలహారతి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో సీమ దశ మారుతుంది. నిన్ననే 1,00,000 కోట్ల ప్రాజెక్టుతో సీమ ప్రపంచానికి హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్గా తీర్చిదిద్దాం. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రేపో ఎల్లుండో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడమే కాదు, రాయలసీమని సగర్వంగా నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్క నిర్ణయం 2017లో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమ తెచ్చాం. ఇప్పటి వరకు 18 లక్షల కార్లు ఉత్పత్తి చేయడమే కాదు, 80 దేశాల్లో ఇక్కడ తయారు చేసిన కరువు సీమలో తయారు చేసిన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి. రాయలసీమ ఒకప్పుడు డ్రౌట్ జోన్, ఈరోజు గ్రోత్ జోన్గా మార్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే సీమలో దశాబ్దాలుగా అద్భుత సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఇబ్బందులు వస్తే విదేశ విరాళాల విషయంలో తలెత్తిన సమస్యని లోకేష్ గారు వెళ్ళి సమన్వయంతో పరిష్కారం చేసి మళ్ళీ వారి సేవలు ఈ జిల్లాకు అందుబాటులో ఇచ్చి తేవడం ఇదొక శుభ పరిణామం. ఇప్పుడు మనకు
మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తూ ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సీమ నేలపై తిరుమల, శ్రీశైలం, కాళహస్త్రి, కాణిపాకం, అహోబిలం, మంత్రాలయం, ఒంటిమిట్ట, పుట్టపర్తి ఇలాంటి ఆలయాలు ఆధ్యాత్మిక శోభనిస్తున్నాయి. దేవాలయాల పవిత్రతను కాపాడాం, సేవల్లో నాణ్యత పెంచాం. దీంతో ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సమర్థ నీటి నిర్వహణతో ఆధునిక దేవాలయాలైనటువంటి జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మే నెలలో ఉన్నాం. పుట్టపర్తి చెరువులో నీళ్లున్నాయంటే అది సమర్థవంతమైన పరిపాలన ఫలితం. ఇంకొక పక్క నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం. ఒకప్పుడు రాయలసీమ అంటే రాళ్ల సీమ, కరువు సీమ. నేను మీ అందరికీ చెప్పాను, రాయలసీమని రతనాల సీమగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.